జగన్ రెడ్డిని నమ్మి ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్న పోసానిపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ కాకుండా కొత్త డ్రామాలు ప్రారంభించారు. తనకు ఆరోగ్యం బాగలేదని, ఆరోగ్యం బాగయ్యాక తానే పోలీసుల వద్దకు వస్తానని చెప్తున్నారు. అంతేనా, తనకు పోలీసులు వాట్సాప్లో నోటీసులు పంపించి తర్వాత వెంటనే అరెస్ట్ చేస్తారన్న భయంతో తనకు స్మార్ట్ ఫోన్ లేదని కొంతమంది మీడియా ప్రతినిధులతో మైహోం భుజాలలోని తన ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా చెప్తున్నారు. పోసాని తెలివితేటల్ని గుర్తించక వారు అబ్బా పోసాని చాలా సింపుల్గా అని ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని, లోకేష్ను, ఇతరిని నోటికి వచ్చినట్లుగా దూషించినప్పుడు ఆయనకు అనారోగ్యం లేదు. వైసీపీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్లు అందుకున్నప్పుడు ఆయనకు స్మార్ట్ ఫోన్ లేదు. ఇలాంటి కబుర్లు చెబుతూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారో కానీ తనను తానే స్మార్ట్ అనే ఆయన అనుకుంటున్నారు. కానీ పోలీసులు అంతకంటే స్మార్ట్. ఆరోగ్యం బాగలేదని ఎన్ని నాటకాలు వేసినా చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. ఎవరు తప్పించుకోలేరు. నోరు ఉంది కదా అని ఇతర కుటుంబాలను ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకుని మరీ దూషిస్తుంటే ఎవరు ఊరుకోరు. ఇప్పుడు పోసానికి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆయన మైహోం భుజాల్లో ఉన్న మరో చోట ఉన్న పోలీసుల చేతులకి దగ్గరగానే ఉంటారు. చట్టం ఎంత పవర్ఫుల్లో చూపిస్తారు. మరొకరు డబ్బులకు కక్కుర్తిపడి ఇతరుల కుటుంబాలను తిట్టకుండా పోసానిని ఉదాహరణగా తీసుకునే ట్రీట్మెంట్ ఇస్తారు.